స్టార్ట్ అయింది స్పీచ్ అన్ని మళ్ళీ అది ఇప్పుడే కదా వచ్చింది అది కంటెంట్ మనకు ఆబ్వియస్ ఏంటంటే చాలా మాట్లాడారు ఇంట్రొడ్యూస్ చేస్తారండి. సో అలా మొత్తం చాలా మంది టాలెంట్ ఉంటుంది బట్ ఏంటంటే ఆపర్చునిటీ అండ్ మాక్సిమం నాకు తెలిసి ఏంటంటే ఇంట్లో మన తెలుగు వారు. సో ఆల్ ద ఇండియన్ క్యాస్ట్ తెలుగు వారు. సో ఇంకా చాలా మంది ఎంకరేజ్ చేస్తే చూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ గారికి మన జిగి గారికి అతిథులందరికీ నమస్కారం అండి. ఫ్యాక్షన్ అనే ఒక చిన్న కీవర్డ్ ని మొదటిసారి పరిచయం చేసి ట్రెండ్ చుట్టినటువంటి శ్రీకారం చుట్టినటువంటి జయంత్ గారికి నమస్కారాలు అండి. అలాగే క్రమక్రమంగా తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న ఆది సాయి కుమార్ గారికి కూడా నమస్కారం. అలాగే అతిథులందరికీ నమస్కారాలు. సార్, ఈ సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. చాలా బాగుంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంటుంది, డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. కాన్సెప్ట్ చెప్పడానికి ఒక చిన్న డైలాగ్ హీరో ఇందులో చెప్పినటువంటి డైలాగ్ తో చిన్న ఇది ఇస్తారు, చిన్న టోన్ ఇస్తారు ఆ కథకు సంబంధించినటువంటిది. రామాయణంలో సీతను ఎత్తుకోపోయినందుకు యుద్ధం జరిగింది, భారతంలో భూమి పంచనందుకు యుద్ధం జరిగింది. ఏ కారణం లేకుండా యుద్ధం జరిగేది ఒక ఈ ఊళ్ళోనే కదా, మన ఊళ్ళోనే అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో హీరో డైలాగ్ ఉంటుంది. సో ఇది ఈ మూవీ యొక్క టోను, దీంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ డెప్త్ ఇది. అండ్ హీరోకి కూడా ఒక మంచి ఎనర్జెటిక్ డైలాగ్ ఉంటుంది. అందరూ యాటిట్యూడ్ స్టార్ అంటారు కానీ యాక్చువల్లీ ఎనర్జెటిక్ స్టార్ అని అనాలేమో. అంత బాగా డ్యాన్స్లు ఉంటాయి, అంత బాగా ఫైట్లు ఉంటాయి, అంత బాగా అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఇందులో ఒక యాక్షన్ సీన్ కి లీడ్ లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఒరే బామతులు, నాతో గొడవ పెట్టుకోవాలంటే చేతులు ఒప్పుకుంటూ రావడం కాదుగా, డైపర్లు వేసుకొని రావాలి, తడిసిపోద్ది అనేటటువంటి ఒక మాసి డైలాగ్ తో కూడా చాలా బాగుంటుంది. ఇందులో డైరెక్టర్ గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎమోషన్స్ ని చాలా బాగా చిత్రీకరిస్తాడు. సో ఆ రకంగా మేమిద్దరు కూడా బాగా కనెక్ట్ అయ్యాము. అండ్ మిగతా కో స్టార్స్ కానీ అందరి పెర్ఫార్మెన్స్ ఇందులో చాలా బాగుంటుంది. అలాగే కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించినటువంటి చందు గారు, చిన్ని గారు, అలాగే ఏవిఆర్ గారు, వీరందరికీ కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And wish you good luck. Feb 6th సూపర్ సక్సెస్ఫుల్ సాంగ్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నాకు చంద్రహాస్ రియల్లీ చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ సినిమాకి చాలా మంది నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఫస్ట్ డే నుంచి మీరు ఆ ఎనర్జీ తీసుకొస్తూనే ఉన్నారు అనమాట. ఆ నర్వస్నెస్ లేనేది మేబీ డాడీని చూస్తూ సెట్స్ కి వెళ్తూ అది అలవాటు అయిందో ఏమో తెలియదు. బట్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చంద్రహాస్. అండ్ నా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మరో పాటను చూసేద్దాం. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన హీరో ఆది సాయి కుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికి